మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక పరిశుద్ధ ఆదివార దినాన్ని దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిని మహిమపరచడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివార దినం అనేది దేవుని దినమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి గణపరిచి దేవుడిని మహిమపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ పరిశుద్ధ ఆదివారం ఒక అంశం చూసినట్టయితే మ్యారేజ్ సండే. మరి వివాహం అన్నిటికంటే ఘనమైనదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్, మరి ప్రేమ పరిపూర్ణమైన శాశ్వత జీవితము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శాశ్వతమైన జీవితం చివరి వరకు భార్యాభర్తలు కలిసి మెలిసి ఉండడం అనేది దేవుని చిత్తమై ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటైన సాయము వాని కొరకు చేయదమనుకునేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవాది దేవుడు సృష్టిని ఆరంభించిన తర్వాత ఆదామును నిర్మించిన తర్వాత ఆదామును చూసినప్పుడు దేవుడు నిర్ణయించుకున్నాడు, మరి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని. వివాహ వ్యవస్థ అన్నది ఆనాడే దేవాది దేవుడు సృష్టిని ప్రారంభించి మానవుని సృష్టించిన తర్వాత దేవాది దేవుడు వివాహం అనే బంధంని కట్టి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే 24వ వచనము ఆదికాండము మరి 2వ అధ్యాయము 24 వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరవుదురు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వివాహ వ్యవస్థ అన్నది ఆనాడే ప్రారంభించబడింది. దేవాది దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడే కుటుంబము అన్నది ఏర్పాటు చేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మరి చూసినట్టయితే ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూసినట్టయితే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చూసినట్టయితే ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ వచనము, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వడి, ఆదిత్యం చేయ మరొకటి. దీనివల్ల కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిత్యం చేసి తిరిగి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క మాటలు తెలియచేయబడుతున్నట్టుగా మరి వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని ఎబ్రీ 13:4లో తెలియజేయబడింది. అలాగే 128వ దావీదు కీర్తన కుటుంబం ఏ రీతిగా ఆశీర్వదించబడుతుందో జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక వివాహం గురించి 5వ అధ్యాయంలో తెలియజేసే మాటలు ఇవన్నీ కూడా వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా విడదీయకూడదని కూడా దేవునికి వాక్యం తెలియజేస్తుంది. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగి జీవించాల. మరి ఎవరైతే ఆది గృహాలకు వస్తారో దేవుని సేవకులు కానీ పరిచారకులు ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడము మంచిది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క సేవకులు ఎప్పుడైతే గృహాలను దర్శిస్తారో అది ఆశీర్వాదకరము దీవెనకరంగా దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతుంది. అందుకే అంటున్నారు కదా, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చూసినప్పుడు అబ్రహాము ఆ ఒక ఎడారిలో కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు వస్తుండగా లేచి పరిగెత్తి వృద్ధాప్తంలో ఉన్నప్పుడు పరిగెత్తి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని చూసుకున్న విధానాన్ని బట్టి దేవుని వాక్యం తెలియజేస్తూ అవుతాయి. ఈ సమయంలో మరి ఆతిథ్యం ఇవ్వడం మరవకండి. ఎవరైతే మరి మన గృహాలకు దర్శిస్తారో దేవుని సేవకులు కానీ పెద్దవారు కానీ దర్శించినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడము మంచిది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆతిథ్యం చేయ మరవకండి, దీనివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. తెలియకనే మరి వారు వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి ఉన్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ సమయంలో అబ్రహాము లేచి పరిగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి
ఆతిథ్యం ఇచ్చినట్టుగా చూస్తాము. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 వరకు మరి ఆ సన్నివేశం అక్కడ జరిగి ఉన్నది. ఈ యొక్క ఉదయకాలం కూడా మరి ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 1వ వచనంలో అదే మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వడి, ఆతిథ్యం చేయక మరవకండి, దీనివల్ల కొందరు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరు వారితో కూడా బంధింపబడిన బంధకంలో ఉన్నవారని జ్ఞాపకం చేసుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము చూసినట్టయితే ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు కూడా మరవకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. కైండ్నెస్ ఆఫ్ స్ట్రేంజర్స్ మరి హెబ్రీయులు 13:2లో ఉంటుంది. అలాగే ఇంపథీ ఫర్ దోస్ హూ ఆన్ ద ప్రిసన్ అండ్ దోస్ హూ హ్యావ్ బీన్ మిస్ట్రీటెడ్ 13:3లో. అలాగే రెస్పెక్ట్ యువర్ మ్యారేజ్ ఓస్, భార్యలను గౌరవించడము. అలాగే చూసినట్టయితే నాలో కంటెంట్మెంట్ విత్ వాట్ యు హ్యావ్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మనకు ఏదైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో తృప్తిగా ఉండడం నేర్చుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మేక్ షూర్ దట్ యువర్ లవ్ రన్స్ డీప్ ఎనఫ్ టు ఎఫెక్ట్ యువర్ హాస్పిటాలిటీ, ఇంపోతిసీ, ఫిడిలిటీ అండ్ కంటెంట్మెంట్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడిచ్చిన అతి ప్రాముఖ్యమైనది వివాహము అన్నది ఘనమైనది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కుటుంబము అన్నది ఎక్కడైతే కుటుంబం ఉంటుందో, ఎవరైతే బంధకంలో ఉంటారో వారికి సాయం చేయడం కూడా మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కుటుంబము మొట్టమొదటిగా ఆతిథ్యం ఇవ్వడము, రెండోది బంధకంలో ఉన్న వారిని ఆదరించడము, వారిని బలపరచడము, ధైర్యపరచడము, ఇవన్నీ కూడా కావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మత్తయి సువార్త 25:36 చూసినట్టయితే, జీసస్ సెడ్ దట్ ఈజ్ ఎ ట్రూ ఫాలోవర్స్ వుడ్ వి రెస్పెక్ట్ హిమ్ యాజ్ దే విజ్ దేర్ ఇన్ ద ప్రిసన్. ప్రియదేవి సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే బంధకంలో ఉంటారో, జైలు అనే బంధకంలో ఉంటున్నారో, వారు ఎవరైతే నిజమైన క్రైస్తవులుగా దేవుని మీద ఆధారపడిన వారు, వారిని కలుసుకొని వారిని ధైర్యపరిచే విధంగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలాగే చూసినట్టయితే మీరు వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు శరీరంతో ఉన్నారు గనుక మీరు కష్టంలో అనుభవించుచున్నారని వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా దేవుని యొక్క మాటలను విని ఎవరైతే బంధకంలో ఉన్నారో వారిని మనము కలుసుకొని వారిని బలపరిచి ధైర్యపరచాలి. మొట్టమొదటి చూసినట్టయితే సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి, దాని నుంచి మీరు తొలగిపోకండి. మరి కొందరు తెలియకనే ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు దేవుని దూతలకు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది, మరి ఎవరైతే బంధకంలో ఉన్నారో వారికి ఆదరించడము, వారిని బలపరచడము, ధైర్యపరచడము ప్రాముఖ్యమైనది. అలాగే చూసినట్టయితే మూడవది చూసినట్టయితే వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వివాహం అన్నది అన్నిటి విషయంలో ఘనమైనది. భార్యాభర్తల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క భూమి మీద నివసిస్తున్న మనము, దేవాది దేవుడు ఆనాడు ఆదామును మరి అవ్వకు సహాయంగా అవన్నీ నిర్మించున్నాడు. వివాహం అనే బంధంను ఆనాడే కట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో కూడా వివాహం జరిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, దేవుడిచ్చిన దాంట్లో సంతోషించడం నేర్చుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మనం చూసినట్టయితే ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడు చేసిన వివాహం అనే జీవితంలో భార్యాభర్తలు అనేది చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 127 దావీదు కీర్తన 3వ వచనం చూసినట్టయితే, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. కుటుంబము అనేది ఏర్పాటు చేయబడుతుంది. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. ఆ బహుమానము దేవుని కొరకు మనం పెంచే విధంగా మనం చిన్నప్పటి నుంచి మన బిడ్డల్ని సండే స్కూల్కి పంపాలి. దేవుని యొక్క మాటలు తెలియచేయాలి. వాక్యానుసారంగా వారిని పెంచడం నేర్చుకోవాలనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే అలాగే 5వ వచనము, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. మనకు ఏదైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో ఈ వివాహ బంధంలో దేవాది దేవుడు భార్య భర్తలు మరి మీకున్న దాంట్లో సంతోషించండి.
లేని దాని కొరకు ఆశపడుతూ, లేని దాని గురించి అప్పులు చేస్తూ, లేని దాని గురించి ఈఎంఐలు తీసుకుంటూ, ఇంకా మీ జీవితంలో మరీ అంత కష్టమైన జీవితాలకు వెళ్ళకండి. అది కట్టలేక మళ్ళా వివాహం అన్న విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన దేవాది దేవుడు. భార్యాభర్తలు మీకున్న దాంట్లో సమృద్ధిగా ఉండండి. లేని దాని గురించి ఆలోచించి అప్పుల పాలు కాకండి. మీ కుటుంబంని మీ చేతులారా మీరు మీ కుటుంబంని మీ యొక్క మీరు దేవుడిచ్చిన కుటుంబం కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. ఆ తర్వాత ఒకవేళ మీ జీవితాలు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి అప్పులు చేసుకుంటాం ద్వారా. అందుకే వాక్యం అంటుంది, మీకు కలిగిన వాటితోనే తృప్తి పొందండి, నేను ఏమాత్రము విడువను, నేను ఎడబాయనని ఆయననే చెప్పుచున్నాడు కదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబము అన్నది దేవుడు ఆశీర్వదించిన కుటుంబము కాబట్టి ఆ కుటుంబంలో మొట్టమొదటిగా దేవునికి లోబడి జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబంలో దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఏమాత్రం విడువను, నేను ఎన్నడూ కూడా ఎడబాయనని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. రే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వివాహ విషయంలో దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అదే. మ్యారేజ్ ఇస్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. దేవుడు పరలోకం నుంచి ఆ వివాహాన్ని దీవించి ఆశీర్వదించి భార్యాభర్తలుగా దేవాది దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత సంఘంలో వారి వివాహం జరిగిన తర్వాత ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి 128 దేవునికి ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం 128 దావీదు కీర్తన చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. ఈ 128 దావీదు కీర్తనలు చూసినట్టయితే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవాలంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు మరి అన్ని విషయంలో ఒకరికొకరు తోడై ఉండి కుటుంబంని కట్టుకోవాలి. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇద్దరి బాధ్యత ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గర్భఫలం ఇచ్చి యెహోవా బహుమానం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో తెలియజేస్తుంది. మీ పిల్లలను ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో పెంచండి. కాబట్టి మీ పిల్లలను పెంచే విధంలో కూడా ఎన్నో కష్టాలు కనిపిస్తాయి, కానీ దానికి అన్నిటికీ కూడా ఓపిక అన్నది చాలా ప్రాముఖ్యమైనదే. మీ పిల్లలను సరైన మార్గంలో పెంచినట్టయితే వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే భార్య ఒక పని ఏంటంటే కుటుంబంని అల్లుకుపోవాలి. కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను భర్త దగ్గరికి తీసుకురావడం కాదు, కానీ ఆ సమస్యను మరి తనలో తను ఆ సమస్యను పెట్టుకుంటూ కుటుంబంలో సంతోషాన్ని నింపగలిగి ఉండే రీతిగా భార్య ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. నీ లోగిటిలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కలుగా ఉండును. ఇది ఎప్పుడు జరగబడుతుందంటే కుటుంబము ఐక్యత కలిగి, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి కుటుంబంని కట్టుకున్నప్పుడు అది ఆశీర్వాదకరము, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. భార్యాభర్తలు ఎప్పుడైతే కలిసి మెలిసి ఒకరి పట్ల ఒకరు గౌరవించుకొని, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు మరి సైలెంట్గా ఉండడం మంచిదే. ఇద్దరు కోపంతో అరుచుకుంటే అక్కడ కొట్లాటలు జరుగుతాయి. కాబట్టి భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి మరి జీవించినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నీ లోగిటిలో నీ భార్య ఫలించి ద్రాక్షవల్లిగా ఉండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కలుగా ఉందురు. యెహోవా యందు భయభక్తుల గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోను నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం
చూచెదవు, నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలుకు సమాధానము ఉండునుగాక. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, నీ పిల్లల పిల్లలను చూసే ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. భార్య భర్తలు అనే కుటుంబము ఎంతో ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవాది దేవుడు సృష్టిని అంతా కూడా నిర్మించిన తర్వాత ఆదికాండం 2:18 తెలియజేసింది ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. నరునికి సాటైనదిగా సహాయం చేస్తామని దేవుడు ఆనాడే ఉద్దేశించి, నరుని పక్క ఎముకలో నుంచి అవని నిర్మించి కుటుంబము అనే వ్యవస్థను ఆనాడే దేవాది దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. భార్యలారా, మీ భర్తని గౌరవించండి. సంఘానికి శిరస్సు అయిన యేసయ్య, అలాగే కుటుంబానికి శిరస్సు ఎవరంటే భర్త. కాబట్టి భర్తకు లోబడి, భర్త చెప్పిన మాటకు భార్య ఎప్పుడైతే లోబడగలుగుతుందో, అలాగే భర్త భార్యను ఎప్పుడైతే ప్రేమించగలుగుతున్నాడో, అప్పుడు ఆ కుటుంబం అనేది సంతోషంతో ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. అందుకే వాక్యం తెలియజేస్తుంది, వివాహం అన్నింటి విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన వివాహానికి నీవు నీ దాంట్లో ఉన్న దాంట్లో తృప్తి పొందడం నేర్చుకోవాలి. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరవడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, యవ్వన కాలంలో వివాహం జరిగిన ఈ యొక్క జనరేషన్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి. దాని నుంచి ఒకరు తగ్గించుకున్నట్టయితే అప్పుడు జీవితం అనేది కట్టబడుతుంది. ఇద్దరు అరుచుకున్నంత మాత్రాన జీవితం ఏమవుతుందంటే అల్లరి పాలవుతుంది. విడిపోవడానికి ఎన్నో కారణాలు చూపెడతా ఉంటారు. కానీ కుటుంబంను కట్టుకోవడానికి ఒక్కసారి ప్రయత్నిస్తే నిత్య సంతోషం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసి కుటుంబం అనే వ్యవస్థలో మనందరినీ కూడా దేవాది దేవుడు మరి కుటుంబంలో అనే వ్యవస్థలో మనల్ని ఏర్పాటు చేసేటని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు. బంధకంలో ఉన్న వారికి సహాయం చేయడం మర్చిపోవద్దు. వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని మర్చిపోకూడదు. అలాగే ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడు కూడా చేయి వెనుకకు తీయకూడదు. అలాగే నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. లేని దాని గురించి ఆశపడము, మరి అప్పులు చేసి తెచ్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకూడదు అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్, దట్స్ ఈజ్ గాడ్స్ గివెన్ టు యూ. దాంట్లో నువ్వు తృప్తిగా జీవించు. నువ్వు ఏమి తిన్నావో ఎవరు నిన్ను అడగరు. కానీ నీ కుటుంబం ఎలా ఉన్నదో నేను చూస్తూ అనేకులు నిన్ను పరిశోధిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబము అన్నది కట్టుకొని ముందుకు సాగిపోవడము చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కుటుంబము మరి దేవుడిచ్చిన కుటుంబం కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా లోబడుతూ దేవుని చిత్తానుసారంగా ఏ కుటుంబం అయితే జీవిస్తుందో ఆ కుటుంబము దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భార్య భర్తలు, తర్వాత గర్భఫలము, ఇద్దరిని దేవుడు ముగ్గురుగా చేస్తాడు, ముగ్గురిని నలుగురుగా చేస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు దేవుని కొరకు జీవించే విధంగా మన పిల్లలను మనం పెంచాలనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చూసినట్టే, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువుకు శిక్షణలో బోధనలో వారిని పెంచండి. ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత పిల్లలను దేవుని యొక్క ప్రేమలో, క్రమశిక్షణలో పెంచడము. చిన్నప్పటి నుంచి దేవుని మాటలు బిడ్డలకు తెలియచేయడము, వాక్యంలో తెలియచేయడము, ప్రార్థన చేసుకోవడం తెలియచేయడము, సండే స్కూల్కి పంపడం, ఇవన్నీ కూడా పిల్లల జీవితాలలో దేవాది దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చే విధంగా ఉండాలి. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఆ బహుమానంను దేవుని కొరకు పెంచి పెద్ద చేసినట్టయితే వాడు పెద్దగైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. మనం చూసే సామెతల గ్రంథం 22:6 తెలియజేస్తుంది, బాలుడు నడవవలసినతో చిన్నప్పటి నుంచి వానికి నేర్పినట్టయితే పెద్దగైనాక దాని నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి భార్య భర్తల జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది. ఆ ఘనమైన జీవితాన్ని దేవుని కొరకు భార్య భర్తలు జీవించి పిల్లలను కూడా దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచి పెద్ద చేసి వారిని కూడా రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత ప్రతి తల్లిదండ్రిది ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ హృదయ కాలపు అంశం కూడా మ్యారేజ్ సండేగా మరి దేవుని
ఏర్పాటు చేసిన కుటుంబంగా మనం జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క వివాహ బంధాన్ని మనం అందరం కూడా దేవుడు భార్య భర్తలుగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు కాబట్టి దేవుని కొరకు జీవిస్తాము, మన బిడ్డలను దేవుని కొరకు పెంచుదాము. మ్యారేజ్ సండే, మ్యారేజ్ లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్, చివరి వరకు శాశ్వతమైన జీవితము భార్య భర్తలు కలిసిమెలిసి ఉండాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి వివాహమైన వారికి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే, మ్యారేజ్ సండే. మీ అందరికీ కూడా హ్యాపీ మ్యారేజ్ సండేగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ఈరోజు ఒక వివాహ దినముగా మీరు ఏర్పాటు చేసుకోనండి. దేవుని ఘనపరచండి, దేవునిని మహిమపరచండి. హ్యాపీ మ్యారేజ్ సండే టు ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి ధన్యవాదాలు, స్తోత్రములు తండ్రి. వివాహం అన్నటి విషయంలో ఘనమైనదని తండ్రి, ఈ యొక్క మ్యారేజ్ సండే రోజు నైనా నువ్వు మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వివాహ వ్యవస్థ అనేది నేను ఆదికాండము 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నైనా నువ్వు ఆదాముకు నైనా అవ్వను సాటిగా చేసి ఉన్నావు దేవా. నీకు పెద్దడంలో స్తోత్రములు తండ్రి. వివాహ బంధంని నైనా సృష్టి ఆరంభించినప్పుడే వివాహ బంధంని నువ్వు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భార్య భర్తలు కలిసిమెలిసి జీవించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి నైనా పిల్లలను ప్రభు శిక్షణలో ప్రభు బోధనలో పెంచి నైనా నీ కొరకు బిడ్డలను సాక్షులుగా పెంచడానికి నైనా మా అందరికీ కూడా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ఈ రోజు అంతట్లో కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధ ఆదివారము నైనా దేవుని వాక్యం అందిస్తున్న నైనా ప్రభా, వాక్యం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి అభిషేకించండి, సంఘాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.